నమస్కారం. ప్రయత్నం లేదా శక్తి ఈ మాటలు వినగానే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? చాలా కష్టపడి పనిచేయడం, చెమటలు పట్టేలా శ్రమించడం. సరిగ్గా. కొత్త సంవత్సరంలో జిమ్కి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంటాం కదా. అవును అవును ఆ మొదటి వారమంతా ఒకటే ఉత్సాహం, వర్కౌట్లు. కాని రెండో వారం వచ్చేసరికి ఆ శక్తి అంతా ఏమైపోతుంది? నీరు కారిపోతుంది. నిజమే. మనం ప్రయత్నం అనగానే దాన్ని ఎక్కువగా శారీరక శ్రమతోనే ముడిపెడతాం. అవును. కాని కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు, పైగా నీరసం వస్తుంది. అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. బహుశా అసలైన ప్రయత్నం కండరాలతో కాదు, మనసుతో చేయాలేమో. సరిగ్గా అదే పాయింట్. అందుకే ఈరోజు మన చర్చ బౌద్ధ తత్వశాస్త్రంలో ఒక కీలకమైన భావన అయిన వీర్య గురించి. వీర్య. మనకందిన సమాచారం ప్రకారం వీర్య అంటే కేవలం గుడ్డిగా కష్టపడటం కాదు, అదొక మానసిక క్రమశిక్షణ. అసలు ఈ ప్రయత్నం అంటే ఏమిటి, అది మన లక్ష్య సాధనకు అవసరమైన శక్తికి ఆధారంగా ఎలా మారుతుంది అనే విషయాలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. మన దగ్గర ఉన్న సమాచారం శక్తికి 4 ఆధారాలు అంటే ఇద్ధిపాద అనే అంశంపై దృష్టి పెడుతోంది. అందులో ఒక వాక్యముంది, ఇక్కడ ప్రయత్నం అంటే మనం ఇంతకుముందు చెప్పిన ప్రయత్నమే అని. అవును, అది చాలా ముఖ్యమైన వాక్యం. అసలు ఆ వాక్యం వెనుకున్న లోతైన అర్థమేంటో ఈరోజు తవ్వితిద్దాం. సరే. దీన్ని విడమర్చి చూద్దాం. వీర్య అనేది ఒక మానసిక క్రమశిక్షణ అన్నారు కదా, అది కొంచెం అస్పష్టంగా ఉంది. అంటే మనసు అదుపులో పెట్టడానికి, సరైన మార్గంలో నడిపించడానికి బౌద్ధ తత్వశాస్త్రంలో ఏమైనా నిర్దిష్టమైన పద్ధతులున్నాయా? ఒక రకమైన చెక్లిస్ట్ లాంటిదేమైనా ఉందా? మంచి ప్రశ్న. ఖచ్చితంగా ఉంది. వీర్య అనేది గాలిలో చేసే పని కాదు. దానికొక స్పష్టమైన 4 భాగాల నిర్మాణం ఉంది. ఓ అలాగా. దీనినే 4 సరైన ప్రయత్నాలు లేదా సమ్మపధాన అని అంటారు. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఒక ప్రణాళిక లాంటిది అనమాట. ప్రణాళిక. సరే. అందులో మొదటిది నివారణ. నివారణ అంటే మనసులో ఇంకా పుట్టని చెడు ఆలోచనలు, అనారోగ్యకరమైన మానసిక స్థితులు, ఉదాహరణకు అసూయ, కోపం లాంటివి. అవి రాకుండా ముందుగానే అడ్డుకట్ట వేయడం. అంటే ఒక రకంగా ప్రివెంటివ్ మెడిసిన్ లాంటిదా? ఉదాహరణకు సోషల్ మీడియా చూస్తే ఇతరులతో పోల్చుకొని బాధపడతాను అని తెలిసినప్పుడు ఉదయాన్నే లేవగానే ఫోన్ పట్టుకోకపోవడం నివారణ కింద వస్తుందా? సరిగ్గా అదే. అద్భుతమైన ఉదాహరణ. సమస్య యొక్క మూలాన్ని గుర్తించి దానికి దూరంగా ఉండటం. ఓకే. ఇక రెండవది పరిత్యాగం. పరిత్యాగం అంటే వదిలేయడం. అవును. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ఆ నెగటివ్ ఆలోచనలు మనసులోకి వచ్చేస్తాయి కదా. వస్తాయి, తప్పకుండా వస్తాయి. అలా ఇప్పటికే మనసులో తలెత్తిన అశుభకరమైన స్థితులను గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం. ఇది కొంచెం కష్టమైన పని. కోపం వచ్చిన తర్వాత దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు కదా. కష్టమే, కానీ అసాధ్యం కాదు. అందుకే ఇదొక ప్రయత్నం. నిజమే. సరే, ఇక మూడవది అభివృద్ధి. అంటే మనలో లేని మంచి లక్షణాలను, ఆరోగ్యకరమైన మానసిక స్థితులను కొత్తగా పెంపొందించుకోవడం. అంటే పాజిటివ్గా ఉండటం లాంటివా? ఒక రకంగా అంతే. ఉదాహరణకు రోజూ కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవడం, లేదా ఇతరుల పట్ల కరుణను పెంచుకోవడానికి ప్రయత్నించడం లాంటివి. ఓకే. నివారణ, పరిత్యాగం, అభివృద్ధి. ఇక చివరిగా 4వది నిర్వహణ. నిర్వహణ అంటే మెయింటెనెన్స్. ఖచ్చితంగా. ఇప్పటికే మనలో ఉన్న మంచి లక్షణాలను, అలవాట్లను కాపాడుకుంటూ వాటిని మరింత పరిపూర్ణం చేయడం. ఆ 4 దశలు వింటుంటే అంటే చెడును రాకుండా ఆపడం, వచ్చిన చెడును తీసేయడం, అవును, మంచిని పెంచడం, ఉన్న మంచిని కాపాడుకోవడం. ఇది మనసు గురించి కాకుండా మరేదైనా వస్తువు గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. దాదాపు ఒక తోటలాగా. ఖచ్చితంగా. అద్భుతమైన పోలిక. మనసు ఒక తోటలాంటిదే. అవునా? అనారోగ్యకరమైన ఆలోచనలు, అలవాట్లు కలుపు మొక్కల లాంటివి. నివారణ అంటే ఆ కలుపు మొక్కల విత్తనాలు మన తోటలో పడకుండా చూసుకోవడం. ఓకే. పరిత్యాగం అంటే ఇప్పటికే మొలిచిన కలుపు మొక్కలను పీకి పారేయడం. అర్థమైంది. అభివృద్ధి అంటే మనకు నచ్చిన పూల మొక్కలను, పళ్ల మొక్కలను కొత్తగా నాటడం. ఇక నిర్వహణ అంటే ఇప్పటికే ఉన్న మంచి మొక్కలకు నీరు పోసి, ఎరువు వేసి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. వావ్! ఈ 4 పనులు చేసేవాడే నిజమైన తోటమాలి, అలాగే మానసిక సాధకుడు కూడా. ఈ ప్రయత్నాన్ని ఒక తోటను పెంచడంతో పోల్చడం చాలా బాగుంది. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. కాని ఒక ప్రశ్న అడగండి.
తోట పెరగడానికి శక్తి కావాలి. రోజూ ఆ పనులన్నీ చేయాలంటే ఓపిక ఉండాలి. మీరు చెప్పిన ఈ మానసిక క్రమశిక్షణ ఒక శక్తిగా ఎలా మారుతుంది? అంటే కేవలం మంచి ఆలోచనలు చేయడం వల్ల బలం ఎలా వస్తుంది? ఇక్కడే అసలు విషయముంది. వీర్య అనేది కేవలం ఒక చర్యగా ఉన్నప్పుడు, అంటే మనం బలవంతంగా చేస్తున్నప్పుడు అది మనల్ని అలసిపోయేలా చేస్తుంది. నిజమే. కాని అది శక్తికి ఆధారంగా, అంటే విరీద్ధిపాదగా మారినప్పుడు అది మనల్ని నడిపించే ప్రధాన చోదక శక్తిగా, ఒక ఇంజన్గా మారుతుంది. ఇంజిన్గా మారుతుందా? అవును. అప్పుడు మనం శక్తిని ఖర్చు చేయడం కాదు, శక్తిని ఉత్పత్తి చేయడం మొదలుపెడతాం. ఏకాగ్రతను, మానసిక స్పష్టతను సాధించడానికి ఈ శక్తిని ఒక ప్రాథమిక ఇంధనంగా వాడతామన్నమాట. ఒక్క నిమిషం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు ఇంజిన్ అన్నారు. ఇంజిన్ సరియైన వేగంతో నడవాలి. అవును. మరి ఈ ప్రయత్నం విషయంలో కూడా ఏదైనా పరిమితి ఉందా? అంటే ప్రయత్నం మరీ ఎక్కువైతే కూడా తప్పే అంటారా? మనం సాధారణంగా ఎంత కష్టపడితే అంత మంచిది, నో పెయిన్ నో గెయిన్ అనుకుంటాం కదా. ఇది దానికి పూర్తిగా విరుద్ధంగా ఉందే? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ భావన ఇక్కడ అస్సలు వర్తించదు. ఈ శక్తి ఒక ఆధారంగా మారాలంటే అది ఖచ్చితంగా సమతుల్యంగా ఉండాలి. సమతుల్యంగా. ప్రయత్నం మరీ తీవ్రంగా, ఒత్తిడితో కూడుకుంటే అది అశాంతికి, ఆందోళనకు దారితీస్తుంది. ఇంజిన్ ఓవర్ హీట్ అయినట్లు. ఆ, అదే ప్రయత్నం మరీ తక్కువగా, నీరసంగా ఉంటే అది సోమరితనానికి, జడత్వానికి కారణమవుతుంది. బండి అస్సలు స్టార్ట్ అవదు. ఓకే. అందుకే సరైన ప్రయత్నమనేది ఒక నదీ ప్రవాహంలా ఉండాలి. మరీ నెమ్మదిగా కాదు, మరీ ఉద్ధృతంగా కాదు. స్థిరంగా, నిరంతరంగా ఉండాలి. ఇది నాకు బాగా తెలుసు. కొత్త సంవత్సరం మొదటి వారంలో జిమ్కి వెళ్లాలన్న ఉత్సాహంతో రోజుకు 2 గంటలు వర్కౌట్ చేయడం మొదటి కేటగిరీ. ఇంజిన్ ఓవర్ హీట్ అవడం. అవును. ఇక జనవరి 15 వచ్చేసరికి రేపు వెళ్దాంలే అనుకోవడం రెండో కేటగిరీ. ఇంజిన్ చల్లారిపోవడం. ఆ సమతుల్యత సాధించడమే అసలు సవాలన్నమాట. సరిగ్గా అదే. మన దగ్గరున్న సమాచారంలో ఒక కీలకమైన విషయం ఉంది. ప్రయత్నమనేది ఇంధనం లాంటిది. ఇంధనం. ఒక వాహనం కదలాలంటే ఇంధనం ఎంత అవసరమో, మన ఆధ్యాత్మిక లేదా మానసిక ప్రగతికి వీర్య అనే ఇంధనం అంత అవసరం. అయితే ఆ ఇంధనాన్ని ఎలా వాడాలో తెలియాలి. అంటే మిగతా ఆధారాలైన సంకల్పం, చైతన్యం, విశ్లేషణ వంటివి వాహనానికి స్టీరింగ్ మ్యాప్స్ లాంటివైతే, ఓకే. ఇప్పుడు ఈ ఇంధనమనే ఆలోచన స్పష్టంగా ఉంది. అయితే ఒక వాహనానికి ఇంధనం ఒక్కటే సరిపోదు కదా. సరిపోదు. దానికి డ్రైవర్, వెళ్లాల్సిన దారి, రోడ్డుపై దృష్టి ఇవన్నీ కావాలి. మరి ఈ వీర్యాని ఇంధనం మిగతా ఆధారాలతో ఎలా కలిసి పనిచేస్తోంది? మనకు అందిన సమాచారంలో దీని గురించి ఒక పట్టిక కూడా ఉంది. ఆ మిగతా ఆధారాలు ఏమిటి? అవును. ఈ 4 ఆధారాలు ఒక జట్టులా పనిచేస్తాయి. ఒకటి లేకపోయినా ప్రయాణం ఆగిపోతుంది. సరే. ఆ పట్టిక ప్రకారం మొదటిది ఛంద, అంటే కోరిక, సంకల్పం లేదా ఆసక్తి. ఒక పని చెయ్యాలి అనే బలమైన ఇచ్ఛ. ఇది ఏమి కావాలి అనే ప్రశ్నకు సమాధానం. అంటే నేనొక కొత్త భాష నేర్చుకోవాలి లేదా ఆరోగ్యంగా ఉండాలి అని బలంగా అనుకోవడం ఛందా అనమాట. సరిగ్గా అదే. ఆ కోరిక పుట్టిన తర్వాతే కదా అసలు పని మొదలయ్యేది. నిజమే. ఇక రెండవది వీర్య. దీని గురించే మనమింతసేపు మాట్లాడుకుంటున్నాం. అంటే శక్తి లేదా ప్రయత్నం. యాక్షన్. నలో పెట్టడం. ఇది దాన్ని చెయ్యడం అనే దశ. కొత్త భాష నేర్చుకోవాలి అనుకోవడం ఛంద అయితే, రోజూ 1 గంట దానికోసం కేటాయించి చదవడం వీర్య. ఓకే, ఇది యాక్షన్ పార్ట్. ఇక మూడోది? మూడవది చిత్త, అంటే చైతన్యం, ధ్యాస లేదా మనసు. మనం చేస్తున్న పనిపై మనసును పూర్తిగా లగ్నం చెయ్యడం. ఫోకస్. అంతే. ఇది దానిపై దృష్టి పెట్టడం. భాష నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో ఫోన్ చూడకుండా, ఇతర ఆలోచనలు రాకుండా పూర్తిగా పాఠం మీద ఏకాగ్రత పెట్టడం చిత్త. ఇది చాలామందికి కష్టమైన విషయం. మనసు నిలకడగా ఉండదు కదా. అందుకే ఇది కూడా ఒక ఆధారమే. ఇది కూడా ఒక ప్రయత్నమే. నిజమే. ఇక ఆఖరిది? ఇక ఆఖరిది 4వది విమర్శ, అంటే విచారణ, విశ్లేషణ లేదా వివేచన. ఓకే. మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా, మనమనుసరిస్తున్న పద్ధతి సరైనదేనా అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం. ఇది దాన్ని సరిచూడటం. అంటే ఒక సెల్ఫ్ కరెక్షన్ మెకానిజం లాంటిది. ఖచ్చితంగా. మనం భాష నేర్చుకుంటున్న పద్ధతి వల్ల నిజంగా ప్రగతి ఉందా లేదా వేరే పద్ధతి ప్రయత్నించాలా అని ఆలోచించుకోవడం విమర్శ అన్నమాట. అద్భుతం.
అంటే ఈ 4 కలిస్తేనే ఒక సంపూర్ణమైన ప్రక్రియ అవుతుంది. ఒకటి లేకపోయినా బండి ముందుకు కదలదు. కదలదు. ముందు ఒక లక్ష్యం ఛందు ఉండాలి. దాన్ని సాధించడానికి కావలసిన శక్తి వీర్యని వెచ్చించాలి. ఆ పనిమీద పూర్తి ఏకాగ్రత చిత్తపెట్టాలి. మధ్యమధ్యలో మన పురోగతిని సమీక్షించుకుంటూ ఉండాలి. విమర్శ. అవును. నాకు తెలిసి చాలామంది వీర్య అంటే కేవలం రెండో దాని దగ్గరే ఆగిపోతారు. అంటే కేవలం పనిచేయడం, కష్టపడడం దగ్గరే. నిజం. కాని సరైన లక్ష్యం, ఏకాగ్రత, విశ్లేషణ లేకుండా చేసే కష్టం వ్యర్థం కావచ్చు. ఖచ్చితంగా. వీర్య లేకపోతే గొప్ప సంకల్పాలు కూడా కేవలం కలలుగానే మిగిలిపోతాయి. గొప్ప ఏకాగ్రత ఉన్నా దాన్ని దేనిమీద పెట్టాలో తెలియదు. వివేచన ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టే శక్తి ఉండదు. అందుకే వీర్యను ఇంధనమన్నారు. అవును. అది లేకుండా మిగతావన్నీ నిశ్చలంగా, జడంగా ఉండిపోతాయి. ఆ 4 చక్రాల బండిని ముందుకు నడిపేది ఈ ఇంధనమే. ఈరోజు చర్చలో మనం వీర్య అంటే కేవలం గుడ్డిగా కష్టపడటం కాదని, అదొక తెలివైన, సమతుల్యమైన, నిర్మాణాత్మకమైన 4 భాగాల క్రమశిక్షణ అని తెలుసుకున్నాం. అవును. ఇది మన లక్ష్య సాధన అనే వాహనానికి ఇంధనం లాంటిది. నివారణ, పరిత్యాగం, అభివృద్ధి, నిర్వహణ అనే 4 సిలిండర్లతో పనిచేసే ఒక శక్తివంతమైన, సమతుల్యమైన ఇంజనిది. సరిగ్గా చెప్పారు. సంకల్పం, ఛంద అనే స్టీరింగు, ఏకాగ్రత, చిత్త అనే హెడ్లాండ్స్ మరియు వివేచన, విమర్శ అనే జీపీఎస్. మంచి పోలిక. ఇవన్నీ వాహనానికి దిశానిర్దేశం చేస్తే వీర్య అనేది ఆ వాహనాన్ని ముందుకు నడిపే అసలైన శక్తి. ఈ ఇంజిన్ సరిగ్గా, సమతుల్యంగా పనిచేస్తేనే ప్రయాణం సాఫీగా, అలసట లేకుండా గమ్యం వైపు సాగుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనమింత శక్తివంతమైన ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. కానీ ఈ ఇంజన్ మరీ వేడెక్కితే, అంటే మన ప్రయత్నం మితిమీరితే ఏమవుతుంది? ఒక సాధకుడు ఈ తీవ్రమైన శక్తిని ఎరుక లేదా స్మృతి, సతితో ఎలా సమతుల్యం చేసుకోవాలి? మంచి ప్రశ్న. తద్వారా అలసిపోకుండా, మానసికంగా దెబ్బతినకుండా, అంటే బర్నౌట్ అవ్వకుండా ఎలా ఉండగలడు? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన మరో లోతైన విషయం.